ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనలో అనేక మంది ఒక ఆలోచన కలిగి ఉంటారు. అదేంటంటే, నేను ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిలోనే మిగిలిపోతున్నాను, నాలో ఏ ఎదుగుదల కనిపించట్లేదు అన్న పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే, దావీదు చేసిన ఒక పనిని మనం అందరం కూడా చేయాలండి. కీర్తనలు 16వ అధ్యాయంలోని మనం చూడొచ్చు. ఒకసారి చదువుదాం రండి. మొదటి వచనం నుండి. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నవి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ మనం చూసినట్టయితే దావీదు చేసినది ఏంటంటే, దేవునిని స్తుతించడం. ఎల్ల వేళలో కూడా దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మనం అబ్జర్వ్ చేస్తే మొదటి వచనం నుండి, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అని అంటున్నాడు. నేను దేవునితోటి మాట్లాడుకుంటున్నాను. మొదటిగా ప్రార్థన, దేవునితోటి మాట్లాడడం, దేవునిని స్తుతించడము. దావీదు ఏమంటున్నాడు అక్కడ? దేవుడిని పొగుడుతున్నాడు. నిజమే కదా, ఈరోజు ఎవరన్నా మన జీవితంలోని ఏదన్నా ఒక మంచి పని మన కోసము చేస్తే మనం ఎంత పొగుడుతామో వారిని. నా కోసం ఇంత చేశారు, వీరింత చేశారు, ఇలాంటి పని చేశారు నా కోసము అని చెప్పి, ఒకవేళ ఎవరన్నా మన కోసం ఏమన్నా చిన్న సహాయం చేసినా మనం ఎంత పొగుడుతూ ఉంటాము. కానీ మనము అనేకసార్లు మర్చిపోతూ ఉంటాము, దేవుడు ప్రతి దినం కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కదా. ప్రతి దినము కూడా మనల్ని ఆయన రెక్కల నీడలోని దాచుకొని భద్రపరుస్తున్నాడు కదా. ఆయనని ఇంకెంతగా స్తుతించాలి, ఆయనని ఇంకెంతగా పొగడాలి. పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ వస్తున్నందుకు ఎంతగా దేవుణ్ణి స్తుతించాలండి. దావీదు దానిని ఒక అలవాటు ప్రకారంగా ప్రతి దినము కూడా ముమ్మారు దేవుని ఎదుట కనిపిస్తూ దేవుణ్ణి స్తుతించాడు. మొదటిగా, దేవా నువ్వే నాకు క్షేమాధారము, నీకు మించిన దేవుడు ఎవ్వరూ లేరయ్యా అని చెప్పి అంటున్నాడు. దావీదు మొదటిగా దేవుడిని స్తుతిస్తున్నాడు, దేవునితోటి మాట్లాడుకుంటున్నాడు. రెండోది, దుష్టులకు దూరంగా ఉన్నాడు, భక్తిహీనులకు దూరంగా ఉన్నాడు. ఎవరైతే మన జీవితంలోని దేవుని నుండి మనల్ని సపరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో, అంటే దేవుని నుండి దూరం వెళ్ళే విధంగా మనల్ని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వారి నుండి మొదటిగా మనము దూరంగా ఉండాలి. దావీదు ఇక్కడ అదే చేస్తున్నాడు. 4వ వచనంలోని, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను అని అంటున్నాడు. వారి పేర్లు కూడా నా పెదవులనెత్తను అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన దుష్టులకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఎవరైతే ఒకవేళ వారితోటి ఈయన స్నేహం చేస్తే ఈయన డిసిషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దావీదు ఒక వైస్ డిసిషన్ తీసుకున్నాడు. ఏంటని? నేను దుష్టులకు దూరంగా ఉంటాను, నన్ను దేవునికి దూరం చేసే వారి దగ్గర నుండి నేను దూరంగా
ఉంటాను అని చెప్పి ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. మరొకటి 8వ వచనంలో చూస్తే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. మూడవదిగా ఏంటి, సదాకాలం ఎప్పుడు కూడా నేను నా గురి దేవుని వైపే ఉంచుతున్నాను. నేను ఇంకెవ్వరిని చూడదలుచుకోలేదు. నేను నా దేవుడినే చూస్తున్నాను. ఆయననే నాకు సహాయము చేసేవాడు. ఆయననే నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను అని చెప్పి మంచి తీర్మానము అక్కడ దావీదు తీసుకున్నాడు. కాబట్టి దావీదుకి ఏమేమి వచ్చాయండి? 6వ వచనం నుండి మనం చూసుకుంటే, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించెదను అంటున్నాడు దావీదు. ఎంతో ఉన్నతమైన స్థాయికి దావీదు ఎదగడానికి గల కారణం ఏంటి? మొదటిగా దేవునితోటి మంచి సత్సంబంధం కలిగి ఉన్నాడు దావీదు. మరొకటి, దుష్టులకు దూరంగా ఉన్నాడు. భక్తిహీనులకు, దేవుని దగ్గర నుండి దూరము చేసే వారికి దావీదు దూరంగా ఉన్నాడు. అదేవిధంగా ఎల్లవేళలా దేవుని వైపే ఆయన గురి నిలిపాడు. దేవుడు ఏది చెప్తే నేను అదే చేయాలి అని నిశ్చయించుకున్నాడు. కాబట్టి దావీదు తన జీవితంలోని ఎంతగానో ఎదిగాడు. సువర్ణ కాలము అని అనబడ్డది దావీదు పరిపాలించిన కాలము. ఎందుకు అలా అనబడ్డదంటే, దావీదు దేవుణ్ణి మాత్రమే డిసిషన్ తీసుకునే వారిగా పెట్టాడు. ఈరోజు మనము ఎవరెవరికో ఇది బాగుందా, అది బాగుందా, ఇలా చేయమంటావా, అలా చేయమంటావా అని అడిగే కన్నా, మన ప్రతి డిసిషన్ కూడా, ప్రతి నిర్ణయం కూడా దేవుడు చేస్తే, దేవుని నిర్ణయం చొప్పున మనము జీవిస్తే అదే మన జీవితంలోని మనల్ని హెచ్చిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఒకే స్థలంలో ఉన్నాను నేను, నాకు ఏమాత్రం ఎదుగుదల కనిపించట్లేదు అని అంటున్నారో, ఇవి మనము పాటిస్తే, ప్రతి దినము దేవునితోటి మాట్లాడుతూ ఉంటూ, దుష్టులకు, దేవునికి మనకి మధ్యలోని వచ్చేవారిని దూరము పెడుతూ, అదేవిధంగా ఆయన వైపు మాత్రమే గురి నిలుపుతూ, ఆయన ఇచ్చే ఆలోచనలను మనము స్వీకరించి ఆ ఆలోచనల ప్రకారం నడుచుకున్నట్లయితే మనం ఉన్నత స్థాయికి వెళ్తామని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడండి. ఆయన యందు మనం మొదటిగా గురి నిలిపి ఏదో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని దేవుడిని ఆరాధించడం కాదు, కానీ ఆయన నిజముగా దేవుడని, ఆయననే మన జీవితంలో, ఆయన ఒక్కడు ఉంటే మనకి చాలు అని చెప్పి మనము భావిస్తే చాలు. నిజంగా ఆయన ఒక్కడు ఉంటే మన జీవితంలోని చాలండి. ఎంత ధనం ఉన్నా కూడా దేవుడు లేకపోతే ఆ ప్రశాంతత మనము కలిగి ఉండలేము. కాబట్టి దేవుణ్ణి కలిగి జీవించే వారిగా మనం అందరం ఉందాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.